పూర్తయింటే 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ఈ 25% భూమి అమరావతి కంప్లీట్ అంటే దీని విలువ 5 లక్షల కోట్లు అయ్యేదండి. ఈ 25% భూమి విలువ 5 లక్షల కోట్లు అయితే రైతులకు మిగిలేది కూడా 25%, దాని విలువ కూడా 5 లక్షల కోట్లు. మీరు ఎకరా 20 లక్షల చొప్పున ఇచ్చి కొన్నట్టయితే మార్కెట్ రేట్కి డబుల్, మీకు 7,000 కోట్లతో మొత్తం భూమి వచ్చేసేది. ఏటా కౌలు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఆ 7,000 కోట్లు ఖర్చు పెట్టినట్టయితే ఈ 5 లక్షల కోట్లు కూడా ప్రభుత్వ ఖజానాకు వచ్చేది. సో ప్రభుత్వ ఖజానా నష్టపోకుండా భూమి ఇచ్చిన వాళ్ళు లాభపడేందుకు తీసుకొచ్చిన చట్టమే ల్యాండ్ పూలింగ్ చట్టం అనేది నా వాదన. సార్, ఎందుకు ప్రతిసారి మీరు అమరావతిలో అవినీతి జరిగింది, పెద్ద ల్యాండ్ స్కామ్ అంటారు? దానికి సంబంధించి మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఎలాంటి ఆధారాలతో మీరు మాట్లాడుతున్నారు? అవినీతి జరిగింది పదే ఇదే మాట చెప్తాను. మీరు అదే ఇప్పుడు ఇదే మాట చెప్తున్నారు. అంటే ల్యాండ్ స్కామ్ అంటే మీరు 7,000 కోట్లతో భూమి కొనేసినట్టయితే ఈ 5 లక్షల కోట్లు రైతులకి పోదు కదా, ప్రభుత్వ ఖజానాకు వస్తుంది కదా. ఇక్కడ ఈ అమరావతిలో కట్టే భవనాలు ఎవరివి? హైకోర్టు కానీ, సెక్రటేరియట్ కానీ, అసెంబ్లీ కానీ, ఇతర భవనాలు కానీ ఎవరివి? ప్రభుత్వం అంటే ప్రజలవి. ఈ భూమిలో మీ ఎకరా 10 లక్షల భూమి విలువ ఎకరా 10 కోట్లు 15 కోట్లు ఎందుకు వెళ్తుంది? ఈ భవనాలు కట్టడం వల్ల. ఈ భవనాలు ఎవరివి? ప్రజలవి కదా. అంటే మీ భూమిలో ప్రజలకు సంబంధించిన భవనాలు కడితేనే మీ భూమి విలువ పెరుగుతున్నప్పుడు అంతిమ లబ్ధిదారులు పౌరుడు అవ్వాలా? ప్రతి పౌరుడు అవ్వాలా? లేకపోతే భూమి ఇచ్చిన వాళ్ళు అవ్వాలా? ప్రతి పౌరుడు అవ్వాలి. ప్రతి పౌరుడు లబ్ధిదారు అవ్వాల్సిన దానికి కేవలం 29,000 మందినే మీరు లాభార్థికి ఎలా చూపిస్తారు? ఈ భూమి విలువ పెరుగుతున్నది ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది జనాభాకు ప్రతి ఒక్కడు బాధ్యుడు. సో దీంట్లో లాభము ప్రతి పౌరుడికి చేర్చాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి. అలా చేర్చకుండా ఈ భూమి ఇచ్చిన వారినే ఎలా మీరు లాభార్థిగా చూపిస్తారు? ప్రజలందరూ లాభపడే చట్టం అంటే ఏ ముఖ్యమంత్రి అయినా సరే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఒక ప్రమాణ స్వీకారం చేస్తారు. భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు లేకుండా నేను పరిపాలన సాగిస్తాను. మీరు 5 కోట్ల మందికి పక్షపాతిగా ఉండాలి కానీ 29,000 మందికి పక్షపాతం ఎందుకు చూపిస్తున్నారు మీరు? అందుకనే దీనిని నేను అవినీతి జరిగింది అంటున్నా. సార్, ఇప్పుడు 75% భూములు అయితే ప్రభుత్వానికి ఇచ్చారు, 25% రైతుల దగ్గర ఉంది. దానికి సంబంధించి లాభపడతాం, మీరు ఎందుకు దాని మీద క్వశ్చన్ చేస్తారు? ఇది చాలా అబద్ధం. ఇప్పుడు రైతులకు వెళ్ళేది 25% వాటానే, ఈ 75% ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నారు. కానీ ఎందుకు ఇస్తున్నారు? ఇక్కడ అసెంబ్లీ కట్టండి, హైకోర్టు కట్టండి, సెక్రటేరియట్ కట్టండి, రోడ్లు కట్టండి, పార్కులు వేయండి, మంచి రోడ్లు వేసి మా ఎకరా 10 లక్షల భూమి విలువని 15 కోట్లకు తీసుకెళ్ళమంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? 35,000 ఎకరాల విలువ 5 లక్షల కోట్లు అంటున్నారు. అంటే ఎకరా 14.5 కోట్లు పడింది. అంటే 10 లక్షల భూమి ఎవరైనా సరే, పయ్యావుల కేశవ్ కానీ ఎవరైనా సరే రైతు దగ్గర కొన్నారనుకోండి, 10 లక్షలు 15 లక్షలకు కొన్నారనుకోండి కేశవ్, మరి 10 లక్షలకు 15 లక్షలకు కొని దాని ల్యాండ్ పూలింగ్ ఇస్తే అది 15 కోట్లకి వెళ్తుంది. ఆయన కొనే బదులు, పయ్యావుల కేశవ్ కొనే బదులు ప్రభుత్వం కొంటే ఆ లాభం ప్రభుత్వానికి వచ్చేది కదా. నేను చెప్పేది అదే. ఇప్పుడు 40% భూమి రైతుల దగ్గర 20 లక్షల లోపల కొనేశారు బయట వాళ్ళు. రైతుల దగ్గర, అమాయక రైతుల దగ్గర 20 లక్షల కంటే లోపల 40% భూమి కొనేశారు. అది ప్రభుత్వమే కొన్నట్టయితే ఖజానా లాభపడేది కదా. మీరు ఖజానా లాభపడేలా చూడాలా, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం లాభపడేలా చూడాలా? అందుకనే అవినీతి అంటాను. సార్, ప్రస్తుతం జగన్ ఉన్నటువంటి కూటమి ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు, వారి కుమారుడు లోకేష్ గారు, నారాయణ గారు సింగపూర్ పర్యటనలో స్టార్టప్ కంపెనీ కోసం. ఈ సింగపూర్ టూర్ గురించి మీరు ఎలా స్పందిస్తారు? ఏం చెప్తారు? ఇక్కడ ముందు ఈ రాజధాని అనగానే ఫస్ట్ సింగపూర్ గుర్తొస్తుంది. రాజధానిలో రావాల్సిన లాభం ప్రతి పౌరుడికి చేరేలా చేయండి. అంతవరకు ప్రజలు ఈ అమరావతి ల్యాండ్ పూలింగ్ విధానం, అమరావతి రాజధాని వ్యతిరేకించట్లా, ల్యాండ్ పూలింగ్ వ్యతిరేకిస్తున్నాం. ప్రజలందరికీ 29,000 మంది కాదు లబ్ధిదారులు, ప్రతి పౌరుడు లబ్ధిదారు అవ్వాలి. 5 కోట్ల మంది లబ్ధిదారు అవ్వాలి. సో ఆ చట్టం తీసుకొచ్చిన తర్వాత, క్లారిటీ ఇచ్చిన తర్వాతే రాజధాని. అంతవరకు ప్రజలు అడ్డుకోవాలి, లేఖలు రాయాలి, చాలా భారీ స్థాయిలో గ్రామ సభలు పెట్టి, టెంట్లు వేసి, శిబిరాలు నిర్వహించి లేఖ కార్యక్రమం చేపట్టాలి. ఆంధ్రప్రదేశ్ ఖజానాన్ని ప్రజలే కాపాడుకోవాలి. సార్, ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ 2 అని చెప్పి స్టార్ట్ చేసింది, రాజధానికి 2 అని చెప్పి ఏదైతే ఉందో, మళ్ళీ పక్కన 6 గ్రామాలకి ల్యాండ్ పూలింగ్ అడుగుతుంది. రైతులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటి దశ ఏదైతే 39,000 ఎకరాలు ఇచ్చారో, ముందు వాళ్ళకి న్యాయం చేయమని చెప్తున్నారు. మీరు ఎలా స్పందిస్తారు దానికి సంబంధించి? ఉన్నదానికి కళ్యాణం లేదు, కడదానికి కళ్యాణం ఏదో సామెత చెప్తారు కేఏ పాల్ గారు. దీనికి ఇవ్వండి, తర్వాత దీనికి ఏంటి, ఖజానా దోచుకోకుండా ఎలా ఆపుతారు, దీనికి న్యాయం చేసి ఆ తర్వాత మిగతా దాని గురించి మాట్లాడమని మనం చెప్పడం. సార్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
ప్రతిపక్షానికి అధికార పార్టీ మధ్య ఒక ఆరోపణలు అయితే జరుగుతుంది. లెక్కర్ స్కామ్ జరిగింది. ఫస్ట్ 6,000 కోట్లు అన్నారు, తర్వాత 3,000 కోట్ల, తర్వాత 15,000 కోట్లు అన్నారు. దీనికి సంబంధించి మొత్తం వైసీపీ బదనాం చేస్తున్నారు. లేక నిజంగా గత ప్రభుత్వం లెక్కర్ స్కామ్ జరిగిందా? త్వరలో బిగ్ బాస్ అరెస్ట్ అవుతారు. ఎవరా బిగ్ బాస్? ఏంటి అసలు ఈ వైసీపీకి లెక్కర్ స్కామ్ సంబంధం చెప్తారు? ముందు 1,00,000 కోట్లు అన్నారు, తర్వాత 35,000 కోట్లు అన్నారు, ఇప్పుడు 3,500 కోట్లు అంటున్నారు. రేపు పొద్దున 350 రూపాయలు అంటారు, తర్వాత 35 రూపాయలు అంటారు. ఏంటి అంటే 1 లీటర్ పెట్రోల్ ఎక్కువ కొట్టించుకున్నావు నువ్వు అని కూడా అంటారు. వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు. ఆధారాలు ఎప్పుడైతే ఆధారాలు తగ్గుతూ వస్తాయో, మీ దగ్గర నిరూపించేందుకు ఆధారాలు లేనప్పుడు ఆ వాల్యూ కూడా తగ్గించుకుంటూ వస్తున్నారు. రాను రాను తనకు తాను క్షీణించుకుపోయి అంతర్ధానం అయిపోయే ఆరోపణే తప్ప దాని మీద పెద్ద మనం ఏమీ సాధించలేరు. సార్, లాస్ట్గా ఒక క్వశ్చన్ చెప్పండి. సూపర్ 6 పథకాలు ఏదైతే ఉన్నదో గతంలో జగన్ వచ్చిన పథకాల కన్నా మించిస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి 10 రూపాయలు ఇస్తే నేను 20 రూపాయలు ఇస్తామన్నారు. ఈ సూపర్ 6 పథకాలు అమలు ఎలా జరుగుతుంది ఏం చెప్తారు? దాంతోపాటుగా ఆడబిడ్డ పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాలని చెప్పి అచ్చెన్నాయుడు గారు చెప్తారు. ఎలా స్పందిస్తారు? ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఇది అమలు సాధ్యం కాదు, ఆంధ్రప్రదేశ్ అమ్మినా కానీ సాధ్యం కాదని ఎన్నికల ముందర నిజాయితీగా చెప్పి నేను చేయలేను అంటే చంద్రబాబు నాయుడు చెప్పాడు. నేను సంపద సృష్టి చేస్తా అన్నారు. ఓట్లు వేయించుకున్న తర్వాత ఏమంటున్నాడు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అమ్మాలి అంటున్నాడు. సో ఈ సూపర్ 6 పథకాలే కాదు, చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి మనము ఆయన చరిత్ర మొత్తం తీసుకుంటే పచ్చి అబద్ధాలు, నయవంచన, మోసం, దగా, కుట్ర ఇదే ఉంటుంది చంద్రబాబు నాయుడు. ప్రజలు నమ్మి ఎలా ఓటేశారో నాకైతే నమ్మకం లేదు. ఇది పూర్తిగా ఈవీఎంల ద్వారా వచ్చిన ప్రభుత్వం అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఈవీఎంల అంశంపై మనం మరోసారి సుదీర్ఘంగా ఇంటర్వ్యూ చేద్దాం.